పితామహ భద్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మపూర్వ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. నేను 2011లోని రమణయ్య గారి ద్వారా నేను ధ్యానం పరిచయం అయ్యింది. నాకు 1 ఇయర్ శాకాహారిగా నేను ఉన్నాను. తర్వాత ధ్యానం అయితే నేను చేయలేదు, కానీ మళ్ళీ మామూలు వాతావరణంలోకి వచ్చేసాను. మళ్ళీ మామూలుగా అయిపోయాను. మళ్ళీ ఆ తర్వాత 2021లోని ప్రకృతి వ్యాలీలోని ఒక వీడియో చూశాను. నేను చెల్లి ధ్యానం చేస్తుండేది. ప్రకృతి వ్యాలీ వెళ్తున్నాను అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి చాలా బాగుంటుందంటే ఆ వీడియో చూశాను. వీడియో చూడగానే నాకు అక్కడ వాతావరణం, హట్స్ అవన్నీ కనెక్ట్ అయ్యాయి అన్నమాట. ఎందుకో లోపల చాలా తపన, చూడాలి వెళ్ళాలి అనే తపన పుట్టింది. అయితే ఎలా పంపించరో అనుకునేసరికి మా బాబు కూడా ఆ వీడియో చూడడం, అమ్మ వెళ్దామని చెప్పేసి అంటాం. అందులోకేమో సరే వెళ్దామని చెప్పేసి రాజుగారు ఉన్నారు, రామకృష్ణరాజు గారు వ్యాన్లో తీసుకుని వెళ్తారనేసరికి మేము ఆ రాజుగారు తీసుకుని వెళ్ళారనమాట. అక్కడ వాతావరణం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం, గురువుగారు సంఘర్షణలో అందరూ ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా అందరినీ చూసేసరికి నాకు ఎంతో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అక్కడ ఆ వాతావరణం నాకు చాలా నచ్చేసింది. నేను హట్ అని నా మనసులో ఎప్పుడైతే ఉందో అక్కడ ప్లేస్ కూడా అక్కడ ఖాళీ లేవు. మా కోసమే ఒకటి ఖాళీ అయిందన్నమాట. నేను ఏదైతే అనుకున్నానో నా కోరిక తీరిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ అందరినీ చూసేసరికి నాకు ఏదో తెలియని అనుబంధం. భద్రిజీ గారు అంటే నాకు పెద్దగా ఆయన గురించి ఏం తెలియదు, కానీ ఇంతమంది గురువు దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారు అనిపించింది. ఇంకా ఆ తర్వాత నేను అలా మామూలుగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లోనే ఉండేవాళ్ళం 4 గోడల మధ్యనే, కానీ బయటకు వచ్చేసరికి ఈ జనాలు, ఈ ప్రేమతత్వం ఇవన్నీ చూసేసరికి ఇంకా ధ్యానంలోకి నాకు కనెక్ట్ అయ్యాను అన్నమాట. అప్పుడు పెద్దగా ధ్యానం చేయలేదు, 3 years అవుతుంది. కానీ భద్రిజీ గారు బాడీ వికెట్ అయిన తర్వాత ఏదో తెలియని నాకు బాధ, ఏంటి ఇలా అయిపోయారు అని నాకు తెలియని దుఃఖం, ఇంకా ఏడుపు వచ్చేది. నేను భరించలేకపోయేదాన్ని. ఏటో తెలియదు, నా మైండ్లోని ఇంకా టెన్షన్ అన్నమాట. ఏదో చెయ్యాలి అని తపన. అప్పటి నుంచి ఇంకక్కడ నాకు మరి భద్రిజీ గారి చైతన్యం ఏమో తెలియదు, కానీ నాకు అప్పటి నుంచి ధ్యానం చేసేదాన్ని. ఇంకా యూట్యూబ్ వీడియోస్, పిఎంసి వీడియోస్, ఇంకా అన్నీ అలా కనెక్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఆపకుండా కంటిన్యూ 1 year నుంచి నేను అలా చేస్తూనే ఉన్నాను. ఏదో తపన, అందరికీ చెప్పాలి, ఏదో చెయ్యాలి. ఇన్నాళ్ళు ఏంటి నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి ఇన్నాళ్ళు నేను అంటే ఇలా వెనకపడిపోయాను, నేను ఎందుకు 2011లో వచ్చి నేను ఎందుకు రాలేకపోయాను అని చెప్పి నాకు బాధ అనిపించింది. ఇంకా ఉన్న జీవితం అయినా నాకు కనీసం అందరూ హ్యాపీగా ఉండాలి, నేను ధ్యాన ప్రచారం చేయాలి, నాకు ఆలోచన, ఇంకా తపన, ఇంకా మరి ఏంటో తెలియదు, అంత తపన వచ్చేసింది. మరి నేను అనుకోవడం ఏంటంటే భద్రిజీ గారి చైతన్యం అలాగా వచ్చింది అనుకుంటున్నాను. నాలో ఉండి అన్నీ ఆయన చేయిస్తున్నారు అనిపించింది. ఆ తర్వాత నాకు పిరమిడ్ కూడా మన కాలనీలో వస్తే బాగుండు, ఇంకా ఇంతమంది ఉన్నారు చుట్టూరు, అందరూ కలిసి ధ్యానం చేసి హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే తపన నాలో కలిగింది. ఆ తర్వాత నా వెనకన అందరూ ప్రోత్సహించారు. వాసు గారు, వంశీ గారు, వీళ్ళందరూ కూడా మేడం మీరు ప్రచారం చేయండి, వెనకాల మేము ఉన్నాము, చేస్తాము అన్నారు. అన్న తర్వాత నేను అలాగా ప్రచారం చేయడం, ధ్యానంలోకి రావడం, తర్వాత అక్కడ పిరమిడ్ రావాలనే సంకల్పం చేసి కాలనీలోని పిరమిడ్ మేము ధ్యానం స్టార్ట్ చేసాము, కంటిన్యూ అవుతుంది. అక్కడ పెద్ద పిరమిడ్ రావాలనే నా సంకల్పం. భద్రిజీ గారు తప్పకుండా చేస్తారు. జయ హో భద్రిజీ, జయ జయ హో భద్రిజీ.